it from the start. Inside my corner, yeah. When it gets cold and dark, you make it warmer. 'Cause you are on my mind, all of my days and every single night, There ain't no way to get you off my mind. Without you, I just can't breathe. You never get away. 'Cause you are on my mind, all of my days and every single night, There ain't no way to get you off my mind. Without you, I just can't breathe. You never get away from me. 'Cause you are on my mind, 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 You've been there from the start. Inside my corner. When it gets cold and dark, you make it warmer. 'Cause you are on my mind, all of my days and every single night, There ain't no way to get you off my mind, Without you, I just can't breathe. You'll never get away from me. Hallelujah. సో మనము we have come to the end of this year. అంటే ఈ సంవత్సరము లాస్ట్లో మనకేమొస్తుందండి, క్రిస్మస్ వస్తుంది. సో నేను చాలా సంవత్సరాల క్రితం సేవకు రావడానికి ముందు, అంటే పుట్టినప్పటి నుండి క్రిస్టియన్సే, కానీ ఏమనుకునేదంటే మనతో చదువుతున్న వారందరి వర్షం అనేదన్న వర్షంలో ఆటంకమైంది. ఆ వర్షంలోనే మీరు నమ్మరు, ఆ ప్రజలు అలా నిలబడి విన్నారండి, నిలబడ్డారు. ఆ వర్షంలో మేము గొడుగు పట్టుకొని మేమిద్దరు కొంతసేపు అలా మాట్లాడి ప్రేయర్ చేసినాము. ఏ జీవవాయువును ఊదాడంట. జీవవాయువు అంటే దేవునిలో ఉన్న జీవము, దేవునిలో ఉన్న వాయువు అంటే స్పిరిట్ అండ్ సోల్. ఈ స్పిరిట్, ఈ సోల్, ఇది ఏ మతాలకు చెందిన వారు కానివ్వండి, ఏ దేశానికి చెందిన వారు కానివ్వండి, మనందరికీ కొంచెం రంగు మారవచ్చు, హైట్ మారవచ్చు, కలర్ మారవచ్చు, ఇవన్నీ మారవచ్చు, కానీ మనలో ఉన్న దేవుడు ఊదిన ఆ ఆత్మను, ఆ జీవమును, దట్ లైఫ్ అండ్ సోల్ ఈస్ ద సేమ్. అందరికీ, ఈ ప్రపంచం అంతా ఉన్న మానవులకు దేవుడిచ్చిన ఒకే ఊపిరి. ఆ ఊపిరి ఇంకా దేవుని యొక్క ఆయన ఊదగా అని ఉంది. దేవుని యొక్క ఆత్మ మనుషులకు మాత్రమే దేవుడిచ్చిన ప్రత్యేకత ఏమిటంటే వీఆర్ ఏబుల్ టు థింక్, వీఆర్ ఏబుల్ టు ఫీల్. అంటే జంతువులకు నొప్పి తెలుసు, కానీ మనలా అంటే ఈ ఫీలింగ్ ఏదో ఒకటి రెండు, కొంచెం కుక్కకు ఉంటుంది, కొంచెం పిల్లికి ఉంటుంది, దాన్ని పెంచడం బట్టి ఉంది. కానీ మనకున్న ఈ ఫీలింగ్, అయ్యో మనం అంటాం కదా, ఫీల్ అయిపోయినామండి. కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ప్రేమ వస్తుంది, కక్ష వస్తుంది, పగ వస్తుంది, మంచిది వస్తుంది, చెడు వస్తుంది. ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిందండి? ఇది మన నుండి వచ్చింది కాదు, మీ తల్లిదండ్రుల నుండి వచ్చింది కాదు. ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? దేవుని యొద్ద నుండి వచ్చింది. కూర్చొని ప్రేయర్ చేస్తూ చాలా లేట్ అయింది. దర్శన్ గారు కొన్నిసార్లు చాలా లేట్ వస్తారు ఆఫీస్ నుండి. సో నేను వస్తారని చెప్పి అలా కూర్చున్నాను. ముగ్గురు చిన్నపిల్లలు వాళ్ళు పడుకొని ఉన్నారు. అది పాత ఇంట్లో, చాలా సంవత్సరాల క్రితం, మోర్ దెన్ 15-20 years అనుకుంటా. అలా కూర్చొని ఉన్నాను. సడన్గా నాలో నుండి నా స్పిరిట్, నా ఆత్మ అలా బయలుదేరి ఎక్కడో వెళ్ళడం అలా చూశాను. నా మంచంలో నేను కూర్చొని ఉన్నాను, నా బాడీ మంచంలో ఉంది, కానీ నేను ఏదో శవం అయిపోయానేమో అని అనుకున్నాను. అలా నా బాడీని విడిచిపెట్టి అలా పైకి పోతూనే ఉంది.
పోతూ ఉంటే కొండలాంటి ఒక పర్వతం లాంటి ఉన్న ఒక చోటు నన్ను తీసుకెళ్ళాడు. నాతో ఒక తెల్ల అంగి ధరించిన ఒక వ్యక్తి నాతో వచ్చాడు. ఆయన యేసు ప్రభు అని ఫస్ట్ నాకు తెలియదు, తర్వాత తెలుసుకున్నాను ఆయన యేసు ప్రభు అని. ఆయనతో వెళ్తూ ఉన్నప్పుడు సడన్గా ఒక చోటు ఆగాడు. అక్కడ చూస్తే చాలా అందమైన ప్రదేశం, చాలా అందమైన ప్రదేశం. అక్కడ ఒక సహోదరిని చూసి ఆయన అంటున్నాడు, నువ్వు అక్కడ వెళ్ళు అని అంటున్నాడు. ఇంకా పైకి రెండో స్థాయికి అని ఇంకొక సహోదరి, ఇంకా మూడో స్థాయికి ఒక స్థాయికి వెళ్ళాను. అక్కడ వెళ్తే ఎలా ఉందంటే మంచు పర్వతం. మీరు ఒకవేళ స్విట్జర్లాండ్ వెళ్తే మొత్తం మంచు పర్వతం లాగా ఉంటుందండి. అలా మంచు పర్వతం లాగా ఉంది. అక్కడ ఒక సింహాసనం లాగా ఒకటి వేసి ఉంది. ఎవరో తెల్ల అంగి వేసుకొని అక్కడ కూర్చొని ఉండడం నేను చూశాను. అప్పుడు ఆ శబ్దం నాతో వచ్చిన వారు మాట్లాడారు, కమ్ హియర్ అన్నాడు. దగ్గరకు వెళ్ళాను. డూ యూ వాంట్ టు సీ హర్ అని అడిగిండు. ఆమెను చూడాలా అని అడిగిండు. ఎస్ ఎస్ అన్నాను. అంటే దగ్గర వచ్చి ఇలా చేయి చూపించాడు. ముఖంలో ఈ పెళ్లి కుమార్తెకి వేస్తున్న వెయిల్ లాగా వేసి ఉందండి. ఆ వెయిల్ అలా ఎగిరిపోయింది. నేనేం చూశాను తెలుసా? సేమ్ నేను ఒక 19 yearsలో ఉంటే ఎలా ఉంటానో అలా పర్సనాలిటీతో అక్కడ నేను కూర్చొని ఉండడం చూశాను. ఇంకా ఏం చూశానంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒకవేళ మీరు కావాలంటే చదివి చూడవచ్చు. ప్రకటన గ్రంథం అంతా మీరు చదివితే ఎన్నో కిరీటాల గురించి రాయబడి ఉంది. ఈ కిరీటం ఇస్తాను, ఆ కిరీటం ఇస్తాను. ఆ రీతిగా నా తల మీద ఒకటి మీద ఒకటి అలా కిరీటాలు ఉండడం చూశాను. చాలా ఆశ్చర్యం జరిగింది, చాలా సంతోషం అనిపించింది. నేను అడిగాను, ఇది ఎవరు అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, అది నువ్వే. నేను ఆ రోజే ఎందుకో ఏడుస్తూ, ఆ రోజుల్లో ఎక్కువ స్త్రీలు ప్రసంగించే స్త్రీలు ఎవ్వరు లేరు. ఆ రోజుల్లో ఆల్మోస్ట్ 20 years బ్యాక్ తెలుగు స్టేట్స్లో, ఆ రోజుల్లో ఒకే స్టేట్ అండి ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. నేను అప్పుడప్పుడే స్టార్ట్ చేశాను. కొన్ని నిందలు, అనవసరమైన మాటలు వచ్చి మానేద్దాము అని కూడా అనుకున్నాను. కానీ అది చూస్తే నన్ను దేవుడు అడిగాడు, డూ యూ వాంట్ టు ఫాలో మీ అండ్ గెట్ దిస్ క్రౌన్ ఆర్ యూ వాంట్ టు డినౌన్స్ మీ అండ్ గెట్ బ్యాక్ అని అడిగాడు. నువ్వు నన్ను వెంబడిస్తే ఇది పొందుకుంటావా, లేదంటే మానేసి ఇవన్నిటినీ పోగొట్టుకుంటున్నావా అని అడిగాడు. నేను అన్నాను, లేదు ప్రభువా, నేను తప్పకుండా నేను వెంబడిస్తాను. ఏ నింద వచ్చినా సరే, ఏ సమస్య వచ్చినా సరే నేను వెంబడిస్తానని చెప్పాను. ఆ ముగించి కన్ను తెరిచినప్పుడు నేను మంచంలో ఉన్నాను. ఈ దర్శనం చూడడానికి 2 hours పట్టిందండి. అప్పుడు నైట్ 2 o'clock అయింది. సరే అని కన్ను మూసుకొని ఉన్నాను. ఇంకా ఈయన అప్పుడే వచ్చారు. తలుపు తీశాను, వచ్చి పడుకున్నారు. పడుకున్న తర్వాత నాకు నిద్ర పట్టలేదు. మరలా కూర్చొని ప్రేయర్ చేయడం ప్రారంభించాను. మరలా అదే అనుభవం వచ్చింది. షార్ట్గా చెప్తున్నాను. ఈసారి పరలోకానికి కాదు, ఇంకొక చోటికి తీసుకెళ్ళాడు. నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసించక సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిన్నే ఆరాధింతును నిన్నే ఆరాధింతును నిన్నే తండ్రి, మీ మధ్యలోనికి వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా కేక్ కట్ చేయించుండగా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఆయా విత్తిన వాక్యాన్ని కూడా హృదయాలలో ఫలింపజేయమని మీ సేవకులుగా మేము ప్రార్థన చేస్తున్నాం. అయినా
తెలీదు, దేవుడు ఏమై ఉన్నాడో తెలీదు. అందుకనే రకరకాల వాటిని దేవుళ్ళు అని అనుకుంటా ఉంటారు. పిల్లలు చాలా మంది ఏం చేస్తారు తెలుసా, నాకంటూ దేవుడు అనేటువంటి వాడిని నమ్ముతారు, దేవుడు ఉన్నాడంటే నమ్ముతారు, కానీ నిజ దేవుడు ఎవరో తెలియదు, దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, దేవుని పేరేంటో తెలియదు, దేవుడు ఏమైనాడో తెలియదు. కాబట్టి వారికి తెలిసిన రూపంలో వారు ఆరాధించడం మొదలు పెడతారు. కొంతమంది ఏం చేశారు తెలుసా, తనలాగే ఉంటాడేమో అనుకొని మనిషి రూపాన్ని ఫోటోలు పెట్టుకొని ఆరాధించడం మొదలు పెట్టారు. కొంతమంది ఏం చేశారంటే జంతువుల రూపాన్ని విగ్రహాలు చేసుకొని ఆరాధించడం మొదలు పెట్టారు. కొంతమంది ఏం చేశారంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆకాశ సూర్యచంద్ర నక్షత్రాలను, ఈ భూమిలో సమస్తాన్ని ఏం చేశారు, ఇవే మనకు మేలు చేస్తున్నాయి కాబట్టి, మనకి అన్ని కాలాలు ఇస్తున్నాయి కాబట్టి, మనకి క్షేమాన్ని ఇస్తున్నాయి కాబట్టి, ఇవే మన దేవుళ్ళు అనుకొని వాటిని ఆరాధించడం మొదలుపెట్టారు. కానీ బైబిల్లో దేవుడు ఏమైనాడో తెలుసా, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఆత్మ గనుక, దేవుడు రూపముతో లేడండి. ఏ రూపంతో ఉన్నాడని అంటే ఒక మాట చెప్పాలంటే దేవుడు ప్రేమ స్వరూపి. హల్లెలూయా. దేవుడు సత్యస్వరూపి. హల్లెలూయా. అంతే తప్ప దేవుడు ఏ రూపంలో లేడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను అంటాను, నువ్వు బయట విగ్రహాలు పెట్టుకొని, బయట బొమ్మలు పెట్టుకొని, బయట వస్తువులు పెట్టుకొని ఆరాధిస్తా ఉంటే అవి అక్కడే ఉంటే నువ్వు ఇక్కడే ఉంటావు, అవి అక్కడే ఉంటే నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు, వస్తావు చూస్తావు వెళ్ళిపోతావు. కానీ నేను ప్రకటించే నా దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు గనుక నీ హృదయంలోనికి రాగలడు, నీలో నివసించగలడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నీతో కూడా ఉండే ఇమ్మానుయేలు దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసు ప్రభు కూడా మానవ రూపంగా వచ్చినా ఆయన అన్నాడు శిష్యులతో, నేను వెళ్ళిపోవడం మీకు మంచిది, పరిశుద్ధాత్మ రావడం మీకు మంచిది. నేనుంటే బయటే ఉంటాను, కానీ పరిశుద్ధాత్ముడు వస్తే మీలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు రక్షణ పొందిన దేవుని బిడ్డల జీవితాల్లో దేవుడు ఎక్కడున్నాడు తెలుసా? చెప్పండి, ఎక్కడున్నాడు తెలుసా? మన జీవితాల్లోనే ఉన్నాడు. నమ్ముతున్నారా? అంటే నమ్ముతున్నారా? ఎంతమంది రక్షణ పొందారు? ఎంతమంది నాలో దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారా? సార్ చేతుల పైకి స్తోత్రం చెబుతారా? థ్యాంక్ యూ. హల్లెలూయా. అందుకంటున్నాను, ఈరోజు దేవుణ్ణి నువ్వు బయటికి చూసుకొని బయట వరకే నువ్వు పరిమితం చేస్తే నీలోనికి రాలేడు. ఒక మనిషి రూపానికో, ఒక జంతు రూపానికో, సృష్టిలో ఉన్నటువంటి ఒక రూపానికో నువ్వు పరిమితం చేస్తే ఆయన నీలోనికి రాలేడు. బట్ వెన్ యూ అండర్స్టాండ్ గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మను గ్రహించగలిగినప్పుడు ఆయన నీలోనికి రాగలిగిన వాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిగా మన దేవుడు నీలో నాలో నివసించడానికి ఇష్టపడుతున్నట్టు. హల్లెలూయా. ఈయన ఎవరు? పరిశుద్ధ చిగురు, నీతి చిగురు, ఆది నుండి ఉన్నవాడు, మన కొరకు దిగి వచ్చాడు. ఈయన ఎవరు అని అంటే ఇంకో మాటలో చెప్పాలంటే హెబ్రీ పత్రికలు అంటాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అన్నాడు. యేసుప్రభు అండి లోకంలో జీవించినప్పుడు ఒక మాట చెప్పాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అని అడిగాడు. కెన్ ఎనీవన్ ప్రూవ్ దట్ దేర్ ఇస్ సిన్ ఇన్ మీ? నాలో పాపం ఉందని మీరు ఎవరైనా చెప్పగలరా అంటే చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎవరూ కూడా యేసయ్యలో పాపం ఉందని రుజువు చేయలేకపోయారు. దేవునికి మహిమ కలుగును గాక. మీకు మాట చెప్పనా?
దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు, గురువులు, బాబాలు, పీఠాధిపతులు, న్యాయాధిపతులు, అబ్బబ్బో చాలామంది ఉన్నారండి, చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు. కానీ అందరికీ రకరకాల బిరుదులు ఇచ్చేసుకున్నారు. మహాత్ములను కూడా ఇచ్చేసుకున్నారు బిరుదులు, మహోన్నత వ్యక్తి అని కూడా ఇచ్చేసుకున్నారు బిరుదులు, ఆ సర్వాధికారం అన్నట్టు కూడా ఇచ్చేసుకుంటున్నారు బిరుదులు. కానీ అమ్మా, దేన్నన్నా వారు బిరుదులు తీసుకొని పెట్టేసుకోవచ్చేమో కానీ పరిశుద్ధుడు అన్నటువంటి బిరుదు మాత్రం మన ప్రభు అయిన దేవునికి మాత్రమే చెల్లునుగాక. ఆమేన్. నో వన్ కెన్ టేక్ దిస్ టైటిల్. ఈరోజు సాహసించలేరు ఎవరో, కనీసం ట్రై కూడా చేయలేరు ఎవరో. ఎందుకనంటే ఆ పదమే అంత పరిశుద్ధమైంది. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రతకి ఆపోజిట్ పవిత్రత అండి, కానీ పవిత్రతకు మించింది పరిశుద్ధత, హోలీనెస్. అందుకనే పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు దేవుణ్ణి ఆరాధించదగినటువంటి కామ క్రోధ మదమాత్సర్యాలు కలిగినటువంటి వారికి అందరూ మిగిలిపోయాడు. ఈ దేవుడు పరిశుద్ధుడుగా ఉన్నాడు. భూమి మీదకి వచ్చినప్పుడు పాపం, జన్మములో పాపము లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన మరణమే పాపాన్ని జయించడానికి చనిపోయాడు. ఆయన పునరుత్థానం కూడా పాపపు జీవితమైన మరణాన్ని జయించి లేచాడు కనుక లోకాన్ని, శాపాన్ని, మరణాన్ని, సమస్తాన్ని జయించి పునరుత్థానుడుగా ఒకే ఒక్క ప్రభువైన యేసు ఈ లోకములో నిజ రక్షకుడిగా నిలబడ్డాడండి. దేవునికి మహిమ కలుగును గాక.